హరే కృష్ణ. ప్రొద్దున లేవగానే ఇలా టెర్రస్ పైకి వచ్చేసి ఆ సన్రైజ్ని అండ్ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ అసలు ఆ వైబ్ అయితే సేమ్ విలేజ్లో ఉన్నట్టే ఉందండి. అండ్ రోజు ఇలా వచ్చి ప్రతి ఒక్క చెట్టుని చూసి వెళ్తూ ఉంటామన్నమాట. ఎలాగైనా టైం తీసుకొని కొద్దిసేపు అయినా వచ్చి ఇలా చూసేసి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే ముందు రోజు నైట్కి చూసి వస్తాము, మళ్ళీ పొద్దునకి వచ్చేసరికి ఏదో ఒక చేంజ్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఏదో ఫ్లవరింగ్ రావడమో లేదంటే చిగురు రావడమో, ఆ గ్రోత్ని చూసినప్పుడల్లా మాకు ఆ హ్యాపీనెస్ అండ్ ఆ మైండ్కి రిఫ్రెష్నెస్ అండ్ రోజంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. అందుకోసమే రోజు కంపల్సరీ ఒకసారి వచ్చేసి అలా చూసి వెళ్ళిపోతామన్నమాట. సో అంతేకాకుండా ఇవాళ మా తోటలో ఏంటంటే మీకు ఒకటి చూపించనా, అదే నువ్వు వస్తానంటే నేను వద్దంటానులో అంటాడు చూడండి హీరో. మా పొలంలో మొలకలు వచ్చాయి అని చెప్పేసి, అలానే మా చెట్టు మీద టమాటాలు వచ్చాయండి మా టెర్రస్ గార్డెన్లో. సో అది చూసినప్పుడు నా హ్యాపీనెస్ ఇది వేరండి. ఇంకా అసలు నిజంగా ఎంత కష్టపడ్డామనేది మొత్తం మర్చిపోతామండి ఆ చెట్టు మీద ఒక కాయ చూడగానే. అందుకనే నిజంగా రైతులకి సెల్యూట్ అండి. అసలు ఎలా చేస్తారో కానీ వాళ్ళు నిజంగా అంత పండించినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కష్టాన్ని అంతా మర్చిపోతారేమో. అండ్ ఇది చూడండి మా టెర్రస్ గార్డెన్ యొక్క బ్యూటీస్ అండి. ఇంకా ఈ బ్యూటీస్ చూసినాక ఇంకా ఏ బ్యూటీస్ కూడా చూడాలనిపించదు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.